ఇలా ముఖ్యంగా బీఆర్ఎస్ ఒకటి నడుస్తూ ఉంది, హౌ టు మేక్ ద పీపుల్ కన్ఫ్యూజ్. అంటే ఒకటి ప్రజలు ఎవరు పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి, ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి సోషల్ మీడియా ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. నరేంద్ర మోడీ లాంటి వాడే సోషల్ మీడియాను ఆసరగా చేసుకొని ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యి నీతులు చెప్పుకుంటూ వచ్చిండు. ఖచ్చితంగా సోషల్ మీడియాను వాడుకోవాలన్నది పూర్తిగా తెలిసినటువంటి కేసీఆర్ సోషల్ మీడియా వాడడం మొదలుపెట్టాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% యూట్యూబ్ ఛానల్లో కేసీఆర్ కబందాస్తాలకు, కేటీఆర్ కబందాస్తాలకు వెళ్ళి సరే వాళ్ళకు కూడా ఒక పోటీ. మీరు ఇట్లా చేస్తే, మీరు ఎంత వైరల్ చేసి ఎంత మందితో తిట్టిపిస్తే అంత మీకు నజరానా. మీరు సర్వేలు చేసి మానసికంగా దెబ్బ కొట్టాలి, మెంటల్గా దెబ్బ కొట్టాలి, రౌడీలని ప్రచారం చేయాలి, రేవంత్ రెడ్డి బంగారం ఇవ్వలేదని ప్రచారం చేయాలి, స్కూటీలు ఇవ్వలేదని ప్రచారం చేయాలి, రేవంత్ రెడ్డి హామీలు నిలబెట్టుకోలేదని చెప్పి ప్రచారం చేసి మొత్తం సోషల్ మీడియాలో ఒక వైరల్ చేయాలన్నటువంటి ఒక కాన్సెప్ట్కి వచ్చేసి ఏం చేశారంటే సోషల్ మీడియాలో మొత్తం ఒక్కరితోని కాదు అటు కాలేజీ లెక్చరర్లతోటి, ఇటు స్టూడెంట్స్ తోటి, ఇటు రైతులతోటి. అంటే రైతులు పెద్దగా ఏం చేయాలి, ఎందుకంటే బాధపడ్డలకు తెలుసు. ఎవరు వీలైతే అక్కడ ఎవడు మాట్లాడగలిగితే వాళ్ళ దగ్గరికి పోయి ఏం చేశారంటే ఇక హైడ్రాని చూపి ఏం లేదు, హైడ్రా అనేది ఒక భూతంగా చూపి హైదరాబాదు వరదలు వచ్చి మునిగిపోయినా పర్వాలేదు, కొంతమంది ఇండ్లు కూలగొట్టి ఆ ఏడుపులు చూపిస్తే నిజంగా రేవంత్ రెడ్డి ప్రజలు ఎట్లా ఉంటారంటే సానుభూతి పరులు ప్రజలు, అయ్యో పాపం అట్లా చేస్తున్నాడు అని. కానీ ఒకసారి ఉప్పెత్తు వచ్చి ఒక ఉప్పెన వచ్చి లక్షల మంది నైట్ జలమయమై హైదరాబాదు మునిగిపోతే అప్పుడు అర్థమవుతుంది ఫ్యూచర్ అంటే ఏందనేది. కానీ ఇప్పుడు అర్థం కాదు. రేవంత్ రెడ్డి మీద 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి పాలన మీద ఎంత దుమ్మెత్తిపోయాలో, ఎంత మైనస్ చేయాలో అంత మైనస్ చేస్తూనే ఉన్నారు. మరి ఎందుకు చేస్తున్నారు? రేవంత్ రెడ్డికి ఎందుకు లేరంటే డబ్బులు 10 సంవత్సరాలుగా లెక్కలేని డబ్బు దోచినటువంటి వీళ్ళు, అనంతమైనటువంటి డబ్బు దోచిన వీళ్ళు, భారతదేశ ప్రధానమంత్రి కొనడానికి ప్రయత్నం చేసినటువంటి వీళ్ళు, ఒక్కొక్క ఎంపీకి 200 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ దేశానికి ప్రధానమంత్రిని అయితే అని చెప్పి కేసీఆర్ ఢిల్లీలో మీటింగ్ పెడితే ఒక విలేకరు దాన్ని లీక్ చేసిండు. ఇంత డబ్బు ఎట్లొచ్చిందంటే భారతదేశ చరిత్రలో హైదరాబాద్లో ఉన్నటువంటి భూముల రేటు ఇంకెక్కడ లేదు. హైదరాబాద్లో 177 లక్షలు అంటే ఏందది, 177 లక్షల రేటు ఒక ఎకరాకి భూమి పలికిందంటే రింగ్ రోడ్డు చుట్టుముట్టున్నటువంటి నిజాము కాలంలో దేశముఖులయ్యి లేదంటే దొరలయ్యి రజాకార్ల టైంలో వెళ్ళిపోయినటువంటి కిరికిర్లో ఉన్న భూములు మొత్తము 10 సంవత్సరాలుగా ఖతం చేసినటువంటి వీళ్ళు లెక్కలేనంత సొమ్ము దోసి యూట్యూబ్లోకి ఎంత 1 కోటి రూపాయలు ఇస్తే మొత్తం కాదు ఆడ డ్యాన్ చేసి మొత్తం నాగవాములకి ఆడమంటే ఆడతారు. ఎందుకు అట్లా ఆడతారు అంటే పేదరికం. ఈయన రేవంత్ రెడ్డి ఎందుకు చేదైపోయిందంటే పట్టించుకుంటలేడు. రియల్గా కూడా ఏనాడు కూడా కష్టపడ్డ యూట్యూబ్లను ఓనాడు పిలిచింది లేదు, బుక్కడ అన్నం పెట్టింది లేదు ఈ కాంగ్రెస్. కానీ కేటీఆర్ చిన్న దెబ్బ తగిలిన ఇవాళ యూట్యూబ్ ఛానల్లో ఇంటికి పోతా ఉన్నారు. ఒక దిక్కు జగదీశ్వర్ రెడ్డి కలుస్తాడు, ఓ దిక్కు హరీష్ రావు పిలుస్తాడు, ఓ దిక్కు కేటీఆర్ పిలుస్తాడు. వాళ్ళందరూ పిలిస్తే కాంగ్రెస్ ఏంది ఇవనాట అందే మైదానంలో దిగి నాదేం పోయింది ఇవనంతా ఆలమే ఉన్నారు. కానీ బాధ్యతాయుతం లేకపోవడం వల్ల, ఎవరు పనిచేస్తున్నాడో వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల సోషల్ మీడియా నిజంగా కూడా ఏం చేయలేక, ఒక కెమెరామ్యాన్కి ఎంత, ఒక ఎడిటర్కి ఎంత, ఒక కిరాయి ఎంత, ఒక ఛానల్ నడపాలంటే తక్కువ ఎంత బుచ్చగాడి నడిపినా 1,00,000 రూపాయలు, కొంచెం రేంజ్లో పెట్టాలంటే కారు పెట్రోల్ పోయాలంటే 2 లక్షలు, ఇంకా 2 కెమెరామ్యాన్లు కొంతమంది ఉండాలనుకుంటే ఒక 5 లక్షలు అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరు పట్టించుకోక కొంతవరకు కాంగ్రెస్కు పనిచేయని మాట వాస్తవమే. ఇలా కాంగ్రెస్కు ముందు పనిచేసిన కూడా మొత్తం వెనుకకి జారి కాంగ్రెస్లో కొంతమంది పదవులు రావడంలో కూడా ఇక మైనస్ ప్రొపగండా తీసుకొచ్చారు. మరి ఇదంతా నిజమేనా? మరి రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి, రేవంత్ రెడ్డికి కొంచెం ఆవేశం ఎక్కువ మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతారు, రేవంత్ రెడ్డి ఐరా తెచ్చిరని తీసుకొచ్చి ఒక భ్రమలు కల్పించినటువంటి వీళ్లకు ఇలా పూర్తిగా రేవంత్ రెడ్డి ఎంత సీరియస్గా మాట్లాడినా ఈ రాష్ట్రంలోని అణువణువును స్పృశిస్తూ ముందరికి పోతా ఉన్నారు. ఇలా ధరణి అనేటువంటి పాపాల పుట్టను సరి చేయడమే కాదు, ఇలా విద్యలు ప్రక్షాళన చేయడమే కాదు, ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ఇలా బోకోస్ దందగాళ్లను ఒక్కొక్క ప్లాట్ 5 సార్లు రిజిస్టర్ అయింది.
ఏడంగా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది? ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గాళ్ళ ఆటలు వేరు, ఇంకా ఆసన ఓలే సిఐ గాళ్ళ ఆటలు వేరు. బుద్ధిమంతులు ఎవరు కొంతమంది కానీ మొత్తం ఎమ్మెల్యేల చుట్టూ తోక చుట్టినట్టు తిరిగి అడ్డగోలిగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే రింగ్ రోడ్ అవతల ఉన్నటువంటి ప్రజలు బ్రహ్మరథం కాంగ్రెస్కు బట్టి గెలిపించినటువంటి సంగతి. ఇలా మళ్ళీ ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి పనులు ఇలా అప్పుల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసి రాష్ట్రము పరిపాలించాడు, అయిపోయింది, చిమ్మ చీకట్లు అయిపోతాయని చెప్పి భావించారు. ఎందుకంటే ఉన్నకాడికి దోషిరు కదా, ఏం లేదు ఈ రాష్ట్రం లోపల. రాష్ట్రం అప్పుల కుప్ప, నిరుద్యోగంతో నిండి ఉంది, ఎటు చూసిన సమస్యలు, భూ సమస్యలు, ఉద్యోగాలకు సరైన జీతాలు లేవు, మెయింటెనెన్స్ ఇబ్బందిగా ఉంది. పరిస్థితులు ఆగమాగం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో బొంతదారి చదువుకొని వెళ్ళిపోతాడు, ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, అసలు కరెంటే ఇయ్యడు, విద్యుత్ ఇయ్యడు, ఉచిత విద్యుత్ ఇయ్యడు అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. ఉచిత విద్యుత్ పక్కన పెట్టు, గృహోపకరణాలకు కూడా విద్యుత్ ఇవ్వడం మొదలుపెట్టాడు, 500లకు సిలిండర్ చేయడం మొదలుపెట్టాడు, ఉచిత బస్సులు ఇవ్వడం షాక్. అందరూ ఉచిత బస్సు దేశంలో షాక్. భారతదేశ చరిత్రలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఏకైక రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం, అది రేవంత్ రెడ్డికి చెందింది. అనేక హామీలు ఇచ్చి చేయలేదంటా ఉన్నారు. హామీలు ఇవ్వడం కాదు, హామీలు ఇవ్వడం నేరం కాదు, రాష్ట్రాన్ని నాశనం చేయడం నేరం, రాష్ట్రాన్ని అప్పులకు నెట్టడం నేరం, ప్రాజెక్టులు సక్రమంగా కట్టకపోవడం నేరం, ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేకపోవడం నేరం, ఫామ్ హౌస్లో పండుకోవడం నేరం, కుటుంబ పాలన చేయడం నేరం. ఇలా జూబ్లీ హిల్స్లో ఒక్కొక్కరు వెంబడి నేను వివేక్ వెంకట స్వామి వెంబడి పోతే నైట్ 11 గంటల వరకు ప్రచారం పక్కన పెట్టు, లైన్ కడుతుర్రు, నిలబడడానికి సందు లేదు. సారు మాకు ఈ ప్రాబ్లం, సారు మాకు ఆ ప్రాబ్లం. ఏమైంది? మీరు ఏం చేసిరు? మీరు బంగారు తెలంగాణ ఏడైంది? ఇలా భ్రమణ తెలంగాణలో గెలుస్తాడు కేసీఆర్, గెలుస్తుంది బీఆర్ఎస్, గెలుస్తుంది సునీతమ్మ, ఎస్ గెలవని, కానీ ఏం చేసిరు మీరు అని అడుగుతా ఉన్నా. జూబ్లీస్ ప్రజలకు మీరు ఏం కల్పించారని గెలుస్తారని అడుగుతా ఉన్నా. ఏ సమస్య తీర్చిరు? ఏ పార్కు కట్టించరు? ఏ దవాఖానా తెచ్చిరు? ఏ రేషన్ కార్డు ఇచ్చిరు? ఏ పెన్షన్లు ఇచ్చిరు? ఏం చేసిరు మీరు అని అంటే ఏం చేసిరా అంటే తెల్లందాకా తలుపులు పెట్టి భూములు దోచుకున్నారు. కలెక్టర్లను నీతి లేని లుచ్చగాళ్ళను తయారు చేసి, కలెక్టర్ అంటే ఒక దేవునితో సమానంగా చూసేవాళ్ళు. ఈ దేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కోర్టులన్నా పోలీసులన్నా కలెక్టర్లన్నా పేదోని పాలిత వరాలు, పేదవాడి బతుకు మార్చడం కోసం, పేదవాడి లైఫ్ను ఒక ఉన్నత స్థానంలో తీసుకుపోవడానికి వీళ్ళు ఉంటే తప్ప ఇంకోటి జరగదు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఇలా 10 ఏళ్ళుగా మొత్తం గడీల పాలన చేసి, ఫామ్ హౌస్ల పాలన చేసి, దోపిడీ పాలన చేసి జూబ్లీ హిల్స్ గెలుస్తారు. మీరు అనుకుంటే ఓటుకు 50,000 ఇచ్చి గెలుస్తారు, ఓటుకు ₹1,00,000 ఇచ్చి గెలుస్తారు. గెలిస్తే గెలువరి, మీ యొక్క సర్వేలతో గెలిస్తే గెలువరు. కానీ మీరు పైసలు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా మీకు దమ్ము ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇఫ్ యూ హ్యావ్ కరేజ్, ఇఫ్ యూ డన్ ఫర్ ద పీపుల్ ఎనీథింగ్, షో దట్ వర్క్. మీరు ఏం చేసిరో చెప్పురంటే నేను ఫ్లైఓవర్లు వేసినాం, 7 అండర్ గ్రౌండ్లు చదివిరంట, 12 ఫ్లైఓవర్లు వేసిరట. మీరు వేసిన ఫ్లైఓవర్లు అంతా కలిసి హైదరాబాదులో నడుస్తున్నటువంటి వెహికల్ వారం రోజులు పెట్రోల్ పోసుకున్నది కాదు అది.